హ్మ్. ఎన్టీఆర్‌ని భయపెట్టాడంటే అదే ఆ క్యారెక్టర్ అట్లాంటిదండి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక భయం లేని వాళ్ళకి ధైర్యంగా అంటే ధైర్యం ఎక్కువైన వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా క్యారెక్టర్ చూపించాడండి. చాలా అద్భుతంగా కొరటాల గారు ఈ మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద చూపించండి. దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మన కొరటాల సినిమాలు చూసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం కొరటాలకు ఉన్న అలవాటు. దీంట్లో కూడా ఒక సోషల్ మెసేజ్ అనేది ప్రతి మనిషికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. దాని తగ్గట్టుగా సినిమా అంతా ఒకే లైన్ మీద తీసుకున్నాడండి. మనిషికి ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు ఈ సినిమాలో. మనిషికి ఇంతే ధైర్యం ఉండాలి, బ్రతికేంత ధైర్యం చాలు ప్రతి మనిషికి, చంపేంత ధైర్యం అవసరం లేదు అని కొరటాల ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావలేదు. ఒక మెయిన్ పాయింట్ని పక్కగా దోవ పట్టించే విధంగా ఎటువంటి విధంగా కాంప్రమైజ్ అయ్యి దీన్ని డిమాలిష్ చేయలేదు. తను ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద చూపించండి, అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎవరికైనా దేవర రోలే బాగుంటుందండి. ఎందుకంటే ఎవరికైనా ప్రతి సినిమాలో చూసుకో మన వీరసింహారెడ్డి ఎవరైతే టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారో అదే బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ అంతా దేవరకత్తోనే చూపించాడు, సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళ కొడుకు వరా అని చూపించారు. ఒక బయస్డ్గా చూపెట్టి లాస్ట్ అనేది ట్విస్ట్ ఎలా ఇచ్చాడు అనేది చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ మాత్రం 2-3 వరకు ఇవ్వచ్చండి. 2.75 ఇవ్వచ్చండి. అయితే ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ 10 days తర్వాత దేవర సమాధానం చెప్తారు. చూడాలనుకునే వాళ్ళకి వీళ్ళు ఎవరైనా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. ఈ లో ఎక్స్పెక్టేషన్స్తో చూసి సినిమా నచ్చింది అనే సంతృప్తితో బయటకు వస్తారండి. నచ్చని వాళ్ళకి మాత్రం అది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. ఈ సినిమా అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నచ్చని వాళ్ళకి మాత్రం ఒక 10 days తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఈ సినిమా ఎలా హిట్ అయిందా అని. దేవరాకున్న హైప్ అలా ఉందండి.